వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిన్నటి దాకా ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే ప్రభుత్వం ఏంటి ఇంత సైలెంట్గా ఉంది అని మనం అంతా అనుకున్నాం, అవును కదా? నాకైతే కొన్నిసార్లు చిరాకు వచ్చింది కూడా. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇంత జరుగుతుంటే ఈ సైలెన్స్ ఏంది అనిపించింది. కానీ ఆ సైలెన్స్ వెనక ఇంత పెద్ద ప్లాన్ ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అజిత్ దోవల్ మాస్టర్ స్ట్రోక్ అంటే ఇదే. జూలై 19 నుంచి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA అమల్లోకి వచ్చింది. ఇక అరాచకవాదులకు 12 నెలల పాటు తీహార్ జైల్లో ఉచిత భోజనం వసతి ఖాయమట. నిన్నటి దాకా రోడ్డెక్కి రెచ్చిపోయిన ఫేక్ మేధావులు ఇప్పుడు అడ్రస్ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. దేశ రాజధానిలో అల్లార్లను రెచ్చగొట్టడానికి ఫండింగ్ ఇచ్చిన బినామీలు, డబ్బులు తీసుకొని నిరసనలకు మద్దతు ఇచ్చిన కొంతమంది సినిమా వాళ్ళు, ప్రాపగండా నడిపిన కొన్ని నేషనల్ మీడియా ఛానళ్లు, వీళ్ళందరికీ ఇక మూడినట్టే. ఇన్నాళ్ళు PM మోదీని పట్టుకొని ఫాసిస్ట్ అని గొంతు చించుకున్నారు కదా. సిస్టమ్ అసలైన పవర్ ఏంటో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఈ NSA చట్టం పవర్ ఏంటో తెలిస్తే కళ్ళు తిరుగుతాయి. మామూలు అరెస్టులకైతే పోలీసులకు వారెంట్ కావాలి, కానీ దీనికి అక్కర్లేదు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ లేదా కలెక్టరేట్ నేరుగా ఆర్డర్ పాస్ చేయొచ్చు. FIR అవసరమూ లేదు, కోర్టులో ప్రవేశపెట్టాల్సిన పని లేదు, ఛార్జ్ షీట్ కూడా లేకుండా ఏకంగా 12 నెలల పాటు ఎవరినైనా జైల్లో పెట్టేయొచ్చు. పోనీ అడ్వైజరీ బోర్డు ముందు కంప్లైంట్ చేసుకుందామనుకున్నా కనీసం వాదించడానికి లాయర్ని పెట్టుకునే ఛాన్స్ కూడా ఈ చట్టం ఇవ్వదు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది ఇదే. సెక్షన్ 33 కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్కి ఉన్న పవర్స్ని జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు 3 నెలలు పొడిగించారు. నిజానికి ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే రొటీన్ ప్రక్రియే, కొత్త చట్టం కాదు. ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఈ అల్లర్ల ఫండింగ్ వెనుక ఉన్న వాళ్ళపై NIA విచారణ జరిపించడానికి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది. దీంట్లో అతిపెద్ద ఐరనీ ఏంటో తెలుసా? ఈ చట్టం ఇప్పుడు కొత్తగా తెచ్చింది కాదు, 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశ భద్రత కోసం ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ప్రభుత్వము దీన్ని వాడుతూనే ఉంది. సో ఇదేదో ఒక పార్టీ ఆయుధం కాదు, దేశాన్ని రక్షించే అస్త్రం. లిమిట్స్ క్రాస్ చేసి దేశ భద్రతతో ఆడుకుంటే సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. పదే గిల్లాలని చూస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి బాస్, ఇలానే ఉండాలి కూడా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి వీడియోలను మీరు చూడాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.